కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే మహానాడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ పెట్టిన కాడి నుంచి కూడా మహానాడుగా నిర్వహించుకుంటూ కార్యకర్తల పండగ ఇవాళ మహానాడుని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మరి మహానాడుకి తప్పనిసరిగా వచ్చి దీన్ని జయప్రదం చేసి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ పార్టీ చెప్పే విధి విధానాలు కానీ మనం నేర్చుకుని మనం 3 రోజులు కూడా ఎంతో సంతోషంగా మనం వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు కార్యకర్తగా మరి నేను ప్రారంభించి ఈరోజు డిప్యూటీ సీఎం అయిన మరో కార్యకర్తగానే ఉండాలి. కార్యకర్తగా బాధలు తెలిసిన వ్యక్తిగా ఈరోజుకి బాధ్యత మరి కార్యకర్తల మీద మాట్లాడమైన బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మరి అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో మరి పెద్ద కుటుంబాలు అలాగే మేధావులు అందరూ కూడా ఆ రోజు మరి పరిపాలన సాగించేవారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సామాన్యులందరూ కూడా పార్టీలోకి వచ్చి ఒక పెద్ద సైన్యం కూడా తయారవడం జరిగింది. 9 నెలల్లోనే పార్టీని మనం స్థాపించుకోవటం, అందులో ఎమ్మెల్యేలుగా కూడా విద్యావంతులందరూ కూడా మరి ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత 94లో మరి నాదేండ్ల ఉద్యమం వచ్చింది. నాదేండ్ల మరి ఎన్టీ రామారావు గారిని ఆ రోజు దింపడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మరి ఎమ్మెల్యేలో అవగాహన లేదు, కార్యకర్తలు అవగాహన లేదు. మరి ఆ బాధ్యత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని మరి బెంగళూరు తీసుకెళ్ళి మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆ రోజు కార్యకర్తల పాత్ర పెద్ద పాత్ర ఆ రోజు. ఎందుకంటే ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్యే లేకపోయినా కార్యకర్తలందరూ ముందుకు వచ్చి ప్రజలను చైతన్యం తీసుకొచ్చి ఒక ఉద్యమంగా తీసుకొచ్చి మరి ఆ రోజు ఇందిరాగాంధీని మెడలు వంచి ఆ రోజు ముఖ్యమంత్రిగా మనం ఎన్టీ రామారావు గారిని తెచ్చుకోవడం జరిగిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలే మనకి ఎలా తెలుగుదేశం పార్టీకి అండ. మొదటి నుంచి కూడా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తగా ఉన్నాడు తప్పించి నాయకుడు మారినా కార్యకర్తలు మాత్రం మారలేదని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యకర్తల అండతో తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడివెరుకులు వచ్చినా మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కారణం మరి చంద్రబాబు నాయకత్వం కొంత ఉందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు 84 సంఘటన అయిన తర్వాత 85లో మరి కార్యకర్తలందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, శాసన డబ్బు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా సైన్యం తయారు చేసి ఒక మాట్లాడటానికి ఒక యపనంగా పెట్టి మన అందరం కూడా తయారు చేయడం జరిగింది ఆ రోజు అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్యకర్తలందరూ కూడా మాట్లాడటం నేర్చుకోవడమే కాదు, మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు తీసుకెళ్లే బాధ్యత అంతా కూడా మన కార్యకర్తలుగా మనం తీసుకున్నామని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఆ 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎంతో బాధపడి ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు మనం చూసాం, మనం ఆయన బాధలంతా చూసాం. కార్యకర్తలు కూడా 10 సంవత్సరాలు కూడా కష్టపడి ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం వస్తేనే మనకు మనుగడని చెప్పి కార్యకర్తలంటూ కూడా మరి తెగించి పనిచేసి ఇవాళ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వం తెచ్చిన కాడి నుంచి కూడా చంద్రబాబు నాయకత్వంలో ఈ 4 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎన్టీ రామారావు పేరు మీద ట్రస్ట్ పెట్టి మన పార్టీయే కాదు స్వచ్ఛంద సంస్థగా మనం పనిచేయాలి, ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి స్వచ్ఛంద సంస్థగా మరి ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ సహకరించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేసుకెళ్ళడం జరిగింది. తర్వాత పరిణామాలు మన లోకేష్ గారి నాయకత్వం వచ్చాడైనా ఆయనకి సంక్షేమం కార్యకర్తల సంక్షేమం బాధ్యత అప్పచెప్పిన కాడి నుంచి కూడా సభ్యత్వ నమోదులు 100 రూపాయలు చేసి సభ్యత్వ కార్యక్రమం కూడా తీసుకోవటం, అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవటం, మరి 100 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసి ఇవాళ 2 లక్షల రూపాయలు ఎవరైనా చనిపోతే 2 లక్షలు ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున మరి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి లోకేష్ గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇవాళ హెల్త్ క్యాంపులన్నీ కూడా మెడికల్ క్యాంపులన్నీ కూడా నిర్వహించడానికి అనేక చర్యలు తీసుకుని ఇవాళ లోకేష్ గారు ముందు కార్యకర్త సంక్షేమం కోసం పెద్దపెట్టేసి ఇవాళ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ 4 సంవత్సరాల నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీ ఎవరైతే కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చారు. మరి పార్టీలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా మరి పార్టీని అంటుకున్న పార్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీలు ఇచ్చారు. జిల్లా పార్టీని పట్టుకుని జిల్లా నడిపించిన వాళ్ళందరికీ కూడా చైర్మన్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో మనం ఉన్న వాళ్ళందరికీ కూడా మనం అయితే సర్పంచులుగా, సొసైటీ అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా, అలాగే జడ్పీటీసీలుగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, దేవస్థానం చైర్మన్గా అనేక మంది వేల మంది లక్షల మందికి ఇలా మన పదవులు కూడా వచ్చినాయి. మరి కార్పొరేషన్ చైర్మన్గా వచ్చినాయి. కొంతమంది అయితే ఈవేళ కార్యకర్తలకు సంతృప్తి అవుతుంది. ఎందుకంటే మన అందరికీ కూడా పదవులు ఇవ్వలేవు. చాలా మందికి మ్యాక్సిమం అయిన చేతులు ఉన్నది కూడా అంతా కూడా చేసి ఇవాళ పదవులు ఇచ్చాడు. కొంతమంది అయితే స్థాయికి మించి ఒక డైరెక్టర్ కోరుకునేవాడు చైర్మన్ అడిగితే ఇవ్వలేని పరిస్థితి. చాలా మందికి డైరెక్ట్లు ఇద్దామంటే నాకు చైర్మనే కావాలని కూర్చున్న వలన కొంతమంది పెద్దలు మిగిలిపోయారు. అది కారణం లేవు. ఎందుకంటే ఇలా స్థాయి
మరి కార్పొరేషన్ స్థాయి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ కార్పొరేషన్లు ఇవ్వలేరు. ఎవరైతే సీనియర్ కార్యకర్తలు పార్టీ ఉపయోగించుకుంటూ ఓ పక్కన డైరెక్టర్ ఇచ్చి ఇవాళ మన పార్టీని గౌరవించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నారో దాని ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ ఎవరైతే మా శాసనసభ్యులు ఉన్నారో మా శాసనసభ్యులు కూడా మేము కూడా ఇవాళ కార్యకర్తలను గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మనందరూ కూడా గ్రామ కమిటీ చేసుకోండి, గ్రామ కమిటీలో మీ గ్రామ కమిటీ డిస్కస్ చేసుకోండి, సమస్యలు కొంచెం తగ్గుతాయి, డెవలప్మెంట్ జరుగుతుందని చెప్తూ ఉంటారు. అలాగే మండల కమిటీ కూడా తప్పనిసరిగా జరగాలి, డిస్కస్ చేయాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి. సమన్వయ కమిటీలో కూడా శాసనసభ్యులు మరి సమన్వయ కమిటీ సభ్యులతో కూర్చుని మాట్లాడుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ముఖ్యం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. మనం ఇవన్నీ కూడా పక్కన పెడతారే. ప్రతి కార్యకర్త కూడా మరి చైతన్యం పొంది ప్రతి ఒక్కరూ కూడా 10 మందిని మార్చి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి మౌత్ క్యాన్వాస్ చేసి ప్రభుత్వ పథకాలన్నీ చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే పథకాలు ఎవ్వరూ చేయలేని పథకాలు ఇవాళ గ్రామీణ ప్రాంతం గురించి రాష్ట్రం వరకు కూడా ప్రతి విషయంలోని సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా మనం చేసుకెళ్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మనం తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ జగన్ గారు మాట్లాడతారు, సాయిరెడ్డి గారు మాట్లాడతాడు, వాళ్ళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని కూడా స్పందించవలసిన బాధ్యత నాయకులుగా మాకు ఉంది, కార్యకర్తలుగా మీకు ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు, ఆయన ఎన్నో మాటలు పడుతున్నాడు. ఇవాళ నిజాయితీ పరిపాలించేసి మాటలు పడవలసిన అవసరం వస్తుంది. మరి సాయిరెడ్డి గారు మాట్లాడుతాడు, వినండి ఒకసారి. ఆయన ఎటు ముద్దాయిగా ఉన్నాడు, మరి జగన్ గారు ఎటు ముద్దాయిగా ఉన్నాడు, ఇద్దరు కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా బాధాకరం. మనందరూ కూడా మొత్తం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి చేసే కార్యక్రమాలు చెప్పండి, నీతి నిజాయితీ చెప్పండి. మనందరూ కూడా కింద తీసుకెళ్లే బాధ్యత ఉంది. ఇవాళ బీజేపీ ఉంది, మరి కేంద్రం మీద పోరాడతాం. మరి పోరాడకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోరాడవలసిన అవసరం ఉంది. వారు కూడా ఇవాళ బీజేపీ వారు కూడా ఇవాళ జగన్ గారిని పవన్ గారిని రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. ఇవాళ జగన్ గారి మీద ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాలు మన పోడాడు. ఈ రోజు ఉద్దానం గురించి మాట్లాడతాడు. ఉద్దానంలో కార్యక్రమాలన్నీ జరిగినాయి, మంచినీటి సౌకర్యాలు కల్పించాం. మరి ఇవాళ కిడ్నీకి సంబంధించిన వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నాం, 2500 రూపాయలు ఇస్తున్నాం. ఇవాళ ఒక టెక్నాలజీ అన్ని ఉపయోగించి అక్కడ వాళ్ళందరికీ కూడా మనం చేస్తున్నాం. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మరి అనేక లెటర్లు రాస్తున్నారు ఇవాళ చాలామంది పెద్దలు. దానికి సమాధానం ఒకటే. ఇవాళ చంద్రబాబు నాయుడు కాపుల గురించి తీసుకుంటే ఇవాళ ముద్రగడ భద్రాపు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కాపులకు న్యాయం చేశాడు. న్యాయం చేయడమే కాదు, ఇవాళ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు, కమిషన్ ఏర్పాటు చేశాడు, కమిషన్ రిపోర్ట్ చెప్పించాడు, కేంద్రానికి పంపించాడు. ఆయన ఇంకా మాట్లాడతాడు, లెటర్ రాస్తా ఉంటాడు. ఆయనకి పని ఏమీ లేదు. మనం అందరూ కూడా కిందకెళ్ళి చెప్పవలసింది. మా నాయకులు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరూ మాట్లాడవలసిన కూడా బాధ్యత ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలి, భద్రామ గారి మీద మాట్లాడాలి, జగన్ మీద మాట్లాడాలి, అలాగే బీజేపీ మీద మాట్లాడవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ఇవాళ మన పదవులు శాశ్వతం కాదు. పార్టీ ఉంటే మనం అందరూ ఉన్నాం, పార్టీని ముందు నిలబెట్టుకోవాలి. పార్టీని నిలబెట్టుకోవడానికి 10 కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేసి